శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం ఉద్యోగ పర్వం విదురనీతి భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. విదురుడు ఆ విధంగా ధృతరాష్ట్రునితో చెప్పనారంభించాడు. మన మాట వినకుండా అహంకారంతో ఉండేవారిని తక్షణం తొలగించాలి. అహంకార శూన్యంగా దయాహృదయంతో పరిశుద్ధ చిత్తంతో ఏ పనైనా త్వరగా చేసే శక్తి గల వారినే రాయబారులుగా నియోగించాలి. రాయబారి మంచి ఆరోగ్యవంతుడై ఎదుటివారు చూపే వ్యామోహాలకు లొంగకుండా ఉండాలి. మితంగా ఆహారం, నిత్యం పరిశుభ్ర స్నానం దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల శరీరానికి జవసత్వాలు నిలబడతాయి. వీరి సంతానం కూడా చక్కగా ఉంటుంది. సోమరులు, మాయమాటలు చెప్పేవారు, అందరితో కలహం తెచ్చుకునేవారు, అతిగా తినేవారు, క్రూరచిత్తులు, అసహ్యంగా వస్త్రాలు ధరించేవారు, వీరందరినీ మన గృహ పరిసరాలకు దూరంగా ఉంచాలి. మూర్ఖులను, నీచులను, కృతజ్ఞులను, దీనులను, శత్రువును ఏ పరిస్థితిలోనూ సహాయం కోరకూడదు. కావాలని ప్రమాదాలు తెచ్చిపెట్టేవానిని, అబద్ధాలాడేవానిని, చపలచిత్తుని, దురభిమానిని, స్నేహితుల్ని సేవించకూడదు. ధన సంపాదనకు సహాయకులు కావాలి. సాయం చేసిన వాడికి ధనకాంక్ష తప్పదు. ఆ విధంగా వారి మధ్య అనుబంధం ఉంటుంది. పుత్ర సంతానానికి ఉపాధి కల్పించి ఆడపిల్లలకు యోగ్యులతో వివాహాలు జరిపించి బాధ్యతలు తీరగానే వానప్రస్థం స్వీకరించాలి. మనిషికి దేహబలం అవసరమే, కానీ అది అధమాధమం. మంచి ఆలోచన ఇవ్వగల మంత్రి 2వ స్థానంలో ఉంటాడు. ధన సంపదలు తృతీయం. వంశపారంపర్యంగా ప్రాప్తించేది ఉత్తమం. ఇన్నిటినీ మించినది బుద్ధిబలం. నిప్పు, పాము, సింహం వీటిని నిర్లక్ష్యంగా వదలకూడదు. అలాగే జ్ఞాతుల విషయం కూడా. పాండవులు అగ్ని సదృశులు, వారిని ఉదాసీనంగా చూడకండి. వారు మహావృక్షాలు, నీ బిడ్డలు లతలు. వారు సింహాలు, నీ కొడుకులు అరణ్యం. సింహం లేని అరణ్యం, అరణ్య రక్షణ లేని సింహం నశించక తప్పదు. పెద్దలను దర్శించినప్పుడు యువకులలో ఒక భీతి కలుగుతుంది, కానీ వారిని మర్యాదగా ఆరాధించడం వల్ల నూతన తేజం కలుగుతుంది. పాలు, పెరుగు, తేనె, నూనె, పళ్ళు, మాంసము, ఉప్పు, బెల్లం, గంధం, అన్నం విక్రయించకూడదు. మట్టిని, బంగారాన్ని సమదృష్టితో చూస్తూ ప్రశంసలను, దూషణాలను లక్ష్యపెట్టకుండా ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా ఉండేవాడే సన్యాసి. బుద్ధిమంతుల్ని హింసించి వారికి దూరంగా పోయినంతలో లాభం లేదు. ఎందుకంటే వారి భుజాలు ఎంత దూరాన ఉన్నవారినైనా పట్టి పీడించగలవు. స్త్రీలు గృహలక్ష్ములు, వారి రక్షణ ఆవశ్యక కర్తవ్యం. అంతఃపుర రక్షణ గృహ యజమానిది. ఇంటి మంచి చెడ్డలు ఇల్లాలివి. జూదరి, బాలుడు, స్త్రీ ప్రభుత్వానికి పనికిరారు. మన ఆలోచనలు బయటపడినంతకాలం మనం సుఖ సంతోషాలతో ఉండగలం. దాత అందరికీ ప్రీతిపాత్రుడు. ప్రియంగా మాట్లాడేవానికి కీర్తి లభిస్తుంది. సత్యవాక్పాలనం వల్ల వచ్చే కీర్తి శాశ్వతమైనది. వెనక ముందులు చూసుకోకుండా అధిక ప్రసంగాలు చేస్తే బృహస్పతి కూడా అవమానాల పాలవుతాడు. మున్ముందు నాశనం కలిగిస్తుందని తెలిసినప్పుడు ప్రస్తుతం వచ్చే కొద్దిపాటి లాభాన్ని వదులుకోవడం మంచిది. గుణసంపన్నులు, ధన సంపన్నులు ఎదురుపడితే ప్రథమ గౌరవం గుణవంతులకే. ప్రాణినాశనం సాగుతుంటే ధీమంతులు చూస్తూ ఊరుకోకూడదు. ఇంద్రియాలను జయించని వాని హితబోధలు ఎవరూ పట్టించుకోరు. తల్లిని, శిష్యులను, సేవకులను, నిజగృహాన్ని జాగ్రత్తగా రక్షించుకోవాలి. హృదయాలు ఏకమై ఆలోచనలు ఒకే రీతిలో సాగి నడవడిలో భేదం లేకపోతే స్నేహం కొనసాగుతుంది. నాస్తికుడు, దుఃఖపీడితుడు, సోమరి వీరి వద్ద లక్ష్మి చిరకాలంగా ఉండదు. అంత మాత్రాన అది గుణవంతులను, ఉదార స్వభావాలను, వీరులను ఆశ్రయించి ఉంటుందనుకోనవసరం లేదు. లక్ష్మి చంచల. విద్య లేని పురుషుడు, తిండి లేని ప్రజలు, రాజులేని రాజ్యం, సంతానప్రాప్తి లేని స్త్రీ సుఖము అనర్థాలే. అదే పనిగా నిద్రిస్తూ నిద్రం జయించలేం. 10 మంది స్త్రీలతో తిరుగుతూ కామాన్ని అరికట్టలేం. అదే పనిగా సురాపానం చేస్తూ త్రావుడు వదలలేం. ధనదానాలతో మిత్రులు, అన్నపాన సుఖంతో స్త్రీలు, విజయలక్ష్మితో శత్రువులు మన వశంలో ఉంటారు. ధన, కనక, వస్తు, వాహన, కామినీ జనంతో భూమండలం అంతా తన అధీనంలో ఉన్న తృప్తి ఉండదు కొందరికి. ఆత్మస్థుతి, సేవారాహిత్యం, అనాలోచితంగా ప్రతి కార్యానికి ఉద్యమించడం విద్యకు శత్రువులు. సోమరితనం, మదం, మోహం, చపలత్వం, ధూర్తత్వం, స్వార్థం, అనవసర ప్రసంగాలు విద్యార్థులకు పనికిరావు. ఎన్ని కట్టెలు వేస్తే అగ్నికి తృప్తి కలుగుతుంది? ఎన్ని నదులు కలిసినా సముద్రం పెరగదు. ఎందరు మరణించినా మృత్యువుకు ఆకలి తీరదు. ఎందరు పురుషులు వచ్చినా కొలటకు తృప్తి ఉండదు. ప్రభు, సుఖదుఖాలు వీటిని అనుభవించే జీవితము కూడా అశాశ్వతమైనవే. శాశ్వతమైన ధర్మం ఒకటే. అందుచేత
నిత్యమైన ధర్మం మీదనే మన మనసును లగ్నం చేయాలి. అదే ఆనందహేతువు. భూగోళం అంతా జయించి శాసించిన ప్రభువులందరూ వెళ్ళిపోయారు. వెడుతూ వెడుతూ వారి వెంట గడ్డిపోచ కూడా తీసుకెళ్ళలేకపోయారు. ఈ విషయం మీరు ఎరుగనిది కాదు. మీ హితవు కోరేవాడిని కనుక ఇవి మీకు గుర్తు చేస్తున్నాను. కష్టపడి కనిపెంచి పోషించిన తల్లిదండ్రులు మరణిస్తే ఉత్తర క్షణంలో వారి కుమారుడే ఆ శవాన్ని ఇంటి బయట పెడతాడు. ఎండుకట్టెలతో దగ్ధం చేస్తున్నాడు. అయితే మరణించిన వాని వెంట వాని మంచి చెడ్డలు మాత్రమే వెళుతున్నాయి. ఈ జీవితం నదీ ప్రవాహం. అది సర్వేశ్వరుని నుండి ప్రవహించింది. దీనికి ధైర్యం గట్టు, దయ తరంగాలు. పుణ్యకర్మలతో ఈ నదిని ధరించి ఈశ్వరుని చేరాలి. అందుచేత మీ ధర్మపరులై పాండవులను చేరదీసి సుఖశాంతులతో ఉండండి అని విదురుడు, సనాతనుడు సర్వ విషయ విదుడు అయిన సనత్సుజాత మహర్షి మృత్యువు లేదని ఘోషించాడు. ఆయన మాటల వల్ల మీ మనస్సు శాంతిని పొందవచ్చు అన్నాడు. దీశాలి, మృత్యువే లేదన్నారా మహర్షి సనత్సుజాతులు? అదెలా, కొంచెం విశదంగా చెప్పు అని ధృతరాష్ట్రుడు అర్థించగా విదురుడు, ప్రభు, అంతటి ఆధ్యాత్మిక విషయాలు మహాత్ములైన అనుభవజ్ఞుల ముఖాన్ని వింటేనే శ్రేయస్కరం. బ్రహ్మవేత్తలే వాళ్ళని వివరించాలి. నేను ఆ మహర్షిని ఆహ్వానిస్తాను అని ఏకాగ్ర చిత్తంతో సనత్సుజాతుని స్మరించగా ఆయన ప్రసన్న వదనంతో ప్రత్యక్షమయ్యాడు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.